10 ఏళ్ల క్రితం జరిగినటువంటి మేయర్ అనురాధ దంపతుల హత్య కేసులో కోర్టు సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఆ హత్య కేసులో నిందితులుగా ఉన్నటువంటి 5గురికి కోర్టు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పు తర్వాత వైకాపాలో అలాగే అవినాష్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే ఆ మేయర్ దంపతుల హత్య కేసులో ఎలా నిందితులకి ఉరిశిక్ష వేశారో, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్న వారికి కూడా ఉరిశిక్ష తప్పదని అవినాష్ రెడ్డి అలాగే ఆ హత్య కేసులో ఇన్వాల్వ్ అయిన వారు కూడా భయపడుతున్నారు అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఆ మేయర్ దంపతుల హత్య కేసులో తీర్పు అయితే రావడం జరిగింది. మరి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎటువంటి తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉంది? నిజంగా నిందితులకి ఉరిశిక్ష పడేటువంటి అవకాశం ఉందా లేదా అనే దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడు. సార్ నమస్తే సార్. నమస్తే సార్, మేయర్ అనురాధ దంపతుల హత్య కేసులో నిందితులుగా ఉన్న వారికి కోర్టు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఆ తీర్పు విని ఇప్పుడు అవినాష్ రెడ్డి అలాగే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇన్వాల్వ్ అయిన కొంతమంది కూడా భయపడుతున్నట్టుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. దీన్ని ఎలా చూడాలంటారు? చిత్తూరు సెషన్స్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ. ఏది అటు కడపలో పులివెందుల వివేకానంద రెడ్డి హత్య కేసు, లేదు ఈ చిత్తూరు ఈ మేయర్ దంపతుల హత్యని పోలుస్తూ ఇది 2015లో జరిగిన హత్య. ఏది ఈ కఠారి మోహన్ అనురాధ ఈ దంపతుల హత్య, ఇది కూడా కుటుంబ సభ్యుల పాత్ర. ఇది వాళ్లే నిందితులుగా వాళ్ళ ఆరోపణలు ఎదుర్కోవటం, శిక్షలు పడటం. మేనల్లుడు మోహన్ మేనల్లుడు చింటూ, మరి అతను కుట్ర అది బయటపడింది, వాళ్ళ శిక్షలు కూడా పడ్డాయి. దీనిలో 23 మందో 22 మందో నిందితులు ఉన్నారు. 16 మందో ఏమో మరి వాళ్ళు నిర్దోషులుగా, ఒక 5గురికో ఏమో శిక్ష పడ్డట్టుంది. ఒకటి అది ఇది కంపేర్ చేస్తూ చర్చ జరుపుతూ మీరు ఇంట్రోలో ఏమన్నారు, అవినాష్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయా? అవినాష్ రెడ్డికి పరిగెత్తాయంటావా? నాకు డౌటే. ఎందుకంటే అవినాష్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెత్తించేంత సీన్ అంటే హత్య కేసులో ఇప్పుడు ఉరిశిక్ష విధిస్తూ తీర్పించిన నేపథ్యంలో కోర్టు, మరి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కూడా అదే తీర్పు వస్తుందేమో అనేటువంటి భయం అయితే ఖచ్చితంగా ఆ హత్య కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి నిందితులకు ఉంటుందంటారా సార్? వచ్చింది, ఏది ఉంటది, ఏది ఇప్పుడు కాకపోతే ఇంకో 2-3 ఏళ్ళు పడదంటావా? అంటే ఆ హత్యకి సంబంధించినటువంటి కేసులో లాజికల్ కన్క్లూడ్ అయితే వచ్చింది. మరి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించిన దాంట్లో ఎటువంటి తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉంటుందంటారు? అంటే ఇంకో 3 ఏళ్ళకి వచ్చుద్దంటావా? అంటే ఏంటి, ఇప్పుడు ఇది ఈ హత్య జరిగి ఇప్పటికి 10 ఏళ్ళు. ఇది ఈ కటారి మోహన్ లేకపోతే అనురాధ, అది 2015 మర్డర్. తీర్పు ఎప్పుడు వచ్చింది? 2025లో వచ్చింది. ఇది 2019లో జరిగిందా? వివేక హత్య జరిగి ఇప్పటికి 7 ఏళ్ళ. ఇంకో 3 ఏళ్ళు ఆగాల, ఇంకో 3 ఏళ్ళు అంటే ఏంటి, ఇప్పుడు అవినాష్ రెడ్డి పార్లమెంట్ పదవి అయిపోతుందా? మళ్ళా కంటే చేసి గెలిచేదాకా కూడా శిక్ష పడదా? ఇవాళ చర్చ ప్రజల్లో ఏది, సత్వర న్యాయం జరగాలి. తీర్పులు కూడా సత్వర తీర్పులు వస్తే భయం వస్తుంది. అరే కళ్ళ ముందే కనపడుతుంటే హత్య చేసిన వాళ్ళు జైలుకి వెళ్ళారు అనేది కొంచెం వాళ్ళలో కూడా ఒక రిపెంటేషన్, పశ్చాత్తాపం, భయపడటం జరుగుతుంది. ఇట్లా డ్రాగ్ ఆన్ చేసుకుంటూ 10 ఏళ్ల తర్వాత శిక్షలు పడితే ఏమవుద్ది? ఇప్పుడు మొన్న కూడా ఎవరు అన్నారు కదా, ఏదో పెద్ద రాజకీయ నాయకుడే అన్నాడు, ఏమవుద్ది, అరెస్ట్ చేస్తారు, జైలుకి వెళ్తాం, మరి ఒక 6 వారాల్లో బయటకు వస్తాం. పేర్ని నానినో ఎవరో మాట్లాడారు ఈ మధ్య, ఎక్కడో ఇది విన్నాను నేను, గుర్తుందా నీకు? అదే స్టేషన్కి వెళ్ళాడా, పోలీస్ స్టేషన్ లో వీరంగం వేశాడా, అతను ఎవరు, అతను అనుచరుడిని ఎవరో అతను పట్టుకొస్తే సిఐని మామూలుగా అసలు పోలీస్ స్టేషన్ లో ఏం చేస్తావు నువ్వు, మహా చేస్తే అరెస్ట్ చేస్తావు, సబ్ జైలుకి వెళ్తా, మళ్ళా 4 వారాల్లో
బెయిల్ మీద బయటకు వస్తా అంటే ఒక రాజకీయ నాయకుడు మాజీ మంత్రిగా చేసినాడు అలా అన్నాడంటే ఇక నిందితులు ఎలా ఉంటారు? ఉమ్, అంటే చట్టం అన్నా కోర్టులన్నా లెక్కలేనితనం నిందితుల్లోకి వచ్చిందంటే ఇదే కారణం. ఏది? ఈ డ్రాగ్ ఆన్ చేయడమే. ఇప్పుడు కఠారి మోహన్, కఠారి అనురాధ కిరాతకంగా చంపారు. ఏది? ప్రభుత్వ కార్యాలయంలో అసలు మామూలుగానా? అది కుటుంబ సభ్యులే కదా, ఫ్యామిలీ మర్డరే కదా, రాజకీయ కారణాలతో జరిగిన హత్యనా? ఇక్కడ అదేగా. ఏది? వివేక హత్య కడప లోక్సభ సీటు కోసం జరిగిన హత్య అని తేల్చింది సిబిఐ. సునీత చెప్పింది అదే. షర్మిల వాంగ్మూలం కూడా అదే. షర్మిల కూడా ఇచ్చింది ఆ కేసులో వాంగ్మూలం సిబిఐ ఎదుట. ఆ? మా బాబాయ్ నన్ను కలిశాడు, పోటీ చేస్తే నువ్వు చెయ్యి లేదా నేను చేస్తాను, సీటు మన ఇద్దరు చేయి దాటిపోవడానికి వీలు లేదు అన్నాడు. నా చేత మాట తీసుకుని వెళ్ళాడు, ఒప్పించుకుని వెళ్ళాడు నేనే కంటెస్ట్ చేస్తానని. ఆ? తర్వాత హత్యకు గురయ్యాడంటే ఇప్పుడు రాజకీయ హత్య ఇదేమి బెంగళూరు భూ తగాదాల కోసం జరిగింది కాదు, వివాహేతర సంబంధాల వల్ల జరిగింది కాదు. చిత్రించారు, చెలవల పలవలుగా చిత్రించారు. ఒక 10 కట్టుకథలు అల్లారు. గుండెపోటు అన్నారు, ఆ? రక్తపు వాంతులు అన్నారు, అసలు అసలు కట్లు కట్టారు. అసలు మామూలుగానా? అంటే క్రిమినల్స్ ఎంత తెలివి మీరారు అంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, సాంకేతికతతో మీరు పట్టుకున్నారు. వివేకానంద రెడ్డి హత్యకి ముందు ఎక్కడ గెలిచారు హంతకులు, తర్వాత ఎక్కడ గెలిచారు, ఆధారాలతో సహా వచ్చాయి. వాట్సాప్ సంభాషణలు బయటకు వచ్చాయి. ఏ టైంలో ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎవరితో మాట్లాడారు, కాల్స్ కూడా బయట వచ్చినాయి కదా. అమ్మాయి ఇచ్చింది ఎవరు? సునీత. మొత్తం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, ఈ నంబర్ నుంచి కాల్స్ పలానా రోజు పలానాకి అందాయి అంటూ ఇచ్చినా కూడా నిన్న అఫిడవిట్ ఏదో వేశారు చూసావా? అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి అఫిడవిట్ లో ఏమని మెన్షన్ చేశారు? ఇది రాజకీయ దురుద్దేశంతో వేసిందంట సునీత. సునీత వేసిన పిటిషన్ ఈ దర్యాప్తుని మళ్ళా పునః కొనసాగించండి, ఇది దర్యాప్తు కొలిక్కి రాలేదు, 40% 50% దర్యాప్తు చేశారు, శిక్ష మాగుబడినట్టుంది మా అమ్మకి నాకు, నిందితులు స్వేచ్ఛగా తిరుగుతున్నారు, ఒక్కడ తప్ప బయట ఉన్నారు అందరూ. ఆ ఒక్కడిని కూడా వదిలారు, గంగిరెడ్డి. దానిపైన వీళ్ళు వేసిన పిటిషన్ ఏంటంటే అఫిడవిట్ లో సునీత అంట రాజకీయ దురుద్దేశాలతో ఈ పిటిషన్ వేసిందంట. అవినాష్ రెడ్డి ప్రతిష్టకి దెబ్బతీయటం కోసం వేసిందంట. ఆమె ఏమైనా కంటెస్టెడ్ క్యాండిడేటా? ఆమె ఏదైనా పార్టీలో సభ్యురాలా? తెలుగుదేశంలో ఆమె ఏమైనా సభ్యత్వం ఉందా? జనసేనలో ఉందా? బీజేపీ సభ్యురాలా? ఆ 3 పార్టీల తరపున ఆమె ఏమైనా కంటెస్ట్ చేస్తుందా? ఆమె ఒక వైద్యురాలు, ప్రఖ్యాతిగాంచిన వైద్యురాలు. అరే ప్రాక్టీస్ కూడా వదిలేసుకున్న ఆమె పేషెంట్స్. అలాంటిది ఎన్ని సార్లు ఢిల్లీ చుట్టూ కోర్టుల చుట్టూ ఆమె తిరుగుతోంది ఏంటి? ఒకటే, ఈ హత్య రాజకీయాలకి ముగింపు పలకాలి. మా నాన్నకే ఈ పరిస్థితి వస్తే ముఖ్యమంత్రి తమ్ముడు, ఇంకో ముఖ్యమంత్రికి బాబాయ్, రాజ్యసభ తప్ప అన్ని సభల్లో ఉన్నాడు అతను. ఇది లోక్సభ సభ్యుడిగా పనిచేశాడు, శాసనసభకు చేశాడు, శాసన మండలికి చేశాడు, మంత్రిగా పనిచేశాడు. ఆయన్ని చంపితే దిక్కు లేదు. ఫైట్ చేస్తోంది ఆమె, పోరాటం చేస్తోంది. అటువంటి ఆమెనేమని వీళ్ళు వేశారు? ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమితో ఆమె పొత్తుందంట. అరే రాజకీయం చూసావా? చివరికి వివేకానంద రెడ్డి హత్య ఏమో రాజకీయ హత్య కాదంటారు, సునీత వేసిన పిటిషన్ ఏమో పొలిటికల్ పిటిషన్ అంటారు. అంటే చూసావా ఎంత బొంకుతున్నారో? అసలు ఏమనాలో మనకైతే అర్థం కావట్లేదు. ఆడుకుంటున్నారు ఒక రకంగా చెప్పాలంటే. కోర్టు కూడా అడిగిందంట, ఏమని? మీ అభిప్రాయం చెప్పండి నిందితులారా, ఈ దర్యాప్తుని కొనసాగించడానికి సిబిఐ అడుగుతోంది, ఇవ్వమంటారని కోర్టు వీళ్ళని అడిగితే నిందితులు వేస్తున్న అఫిడవిట్లు మామూలుగా ఉన్నాయా? మంచి కామెడీగా లేవు. సునీత్ అంట ఈ హత్య కేసు దర్యాప్తు పర్యవేక్షక బాధ్యత వహిస్తోందంట. అంటే తన తండ్రి హత్య కేసు బాధ్యత ఆమె పర్యవేక్షక పాత్ర పోషిస్తోంది అంటున్నారంటే ఆమె ఎవరు? బాధితురాలు, తండ్రిని కోల్పోయిన కూతురు.
ఇప్పుడు ఎందుకు ఇంకా ఇప్పుడు నా తన తండ్రినే చంపితే ఆ చంపిన వాళ్ళని పట్టించలేకపోతే ఇక కూతురుగా ఆమె ఏంటి అని కదా తను ఫైట్ చేస్తోంది. ఉమ్, అంటే ఆమె పోరాటం వీళ్ళకి రాజకీయంగా కనపడతారు. రాజకీయం, రక్తం, ఆ! రక్తపాతం ఎలా కలిసిపోయాయో నీకు అక్కడే కనపడుతోందనమాట. ఆంధ్రప్రదేశ్ అంటే ఇక నీకక్కడేంటి రాజకీయం, రక్తపాతమా? ఈ రక్తపాత రాజకీయాల నుంచి ఆ రాష్ట్రం విముక్తం కావాలి. ఓకే అప్పుడే ఆ రాష్ట్రానికి అభివృద్ధి. హ్మ్. ఓకే. మరి ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎటువంటి తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉంటుందంటారు సార్? అంటే నువ్వేమో ఎటువంటి తీర్పు వచ్చే అవకాశం ఉంది అని అడుగుతున్నావు. ఉమ్, నేనేమో అసలు ఇంకో తీర్పు 3 ఏళ్ల వస్తుంది. పడుతుందా అంటున్నా. ఓకే. అంటే ఇప్పుడు 7 ఏళ్లే కదా! ఇప్పుడు మేయర్ అనురాధ కటారి మోహన్ దంపతుల హత్య 10 ఏళ్లయిందయ్యా. ఉమ్, ఇది కూడా 10 ఏళ్ళు గాని ఓకే. వచ్చుద్ది తీర్పు. ఎప్పుడో ఇది ఇంకో 3 ఏళ్లకి వచ్చుద్దా? అంటే ఒకటి దురదృష్ట పరిణామాలు. వాళ్ళకేమో స్టాఫ్ లేరంటారు. ఉమ్, జడ్జీల కొరత అంటారు. ఆ! మరోవైపేమో కేసులు లక్షల సంఖ్యలో పెండింగ్‌లో ఉన్నా కూడా ఇలాంటి కేసులు ఏది ఇది బ్రూటల్ మర్డర్ కేసులు, పొలిటికల్ ఉమ్, మర్డర్ కేసులు. వీటిని ప్రత్యేకంగా ప్రాతిపదికన తీసుకొని సత్వర విచారణ జరపాలి. ఓకే. శిక్షలు పడాలి. ప్రజలకు సందేశం అందాలి. ఓకే. ఇదేంటి ఇది కేవలం సాధారణ మర్డర్‌గా చూడకూడదు దీన్ని. ఇది ప్రభుత్వాలను మార్చిన మర్డర్. ఓకే. ఏది చంద్రబాబు ప్రభుత్వం కూల్చేసిన మర్డర్, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసిన మర్డర్ అన్నమాట. ఉమ్, మా నాన్నని చంపారు, మా తాతని చంపారు, మా బాబాయిని చంపారు అని చెప్పి అతను చెవినీళ్లు కట్టుకొని లబలబలాడి పోరాడాడు. ఆ! నారాసుర రక్త చరిత్ర అని వాళ్ళ పేపర్లలో రాయించారు. ఉన్నారు. ఆ! వాళ్ళు ఖండించాల్సిన ఆళ్ళు, మాకేం తెలీదని వాదించాల్సిన ఆళ్ళేమో బిత్తరపోయారు. ఈ రకం ప్రచారం. అంటే ఒకటి ఎప్పుడన్నా ఎవరన్నా ఊహిస్తారా? మర్డర్ చేసి కిరాతకంగా నరికి చంపి కట్లు కడతారా? కుట్లేస్తారా? పూ పూలు జల్లుతారా? ఆ! పోస్ట్ మార్టంకి ఆ అమ్మాయి పట్టుపట్టకపోతే సునీత ఏమయ్యేది? అంత్యక్రియలు కూడా జరిగిపోయుండేవి. ఓకే. అసలు జనానికి కూడా అది తెలిసేది కాదనమాట. ఇప్పటికైనా ఈ కేసుని సిబిఐ ఒక ప్రెస్టీజియస్‌గా తీసుకోవాలి. ఏది సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఇప్పుడు జరుగుతున్న నేపథ్యంలో ప్రతిదీ సుప్రీంకోర్టు అబ్జర్వ్ చేస్తున్న పరిస్థితుల్లో సిబిఐ దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని సత్వరం శిక్షలు గనక పడకపోతే ఏ సందేశం ఇచ్చినట్టు అవుతది? హ్మ్. కోర్టులు లేకపోతే దర్యాప్తు సంస్థలు వాళ్ళ బాధ్యత ఎప్పుడు? ఎప్పుడు? దీన్ని లాజికల్ ఎండ్‌కి తీసుకెళ్లాల్సింది వాళ్ళే. ఓకే. ప్రజలు కాదు. ప్రజలిచ్చారు. వాళ్ళ తీర్పు ఇచ్చారు ప్రజలు. ప్రజా తీర్పు కళ్ళ ముందుంది. న్యాయస్థానాల తీర్పు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఓకే సార్. థాంక్ యూ సో మచ్.